మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్. అందరూ చేతులు పైకెత్తాలి, రెండు చేతులు. జై శ్రీరామ్. జై బోలో భారత్ మాతా కీ. వందే వందే. మీకందరికీ విదితమే, మన డాక్టర్ బూర నర్సన్న ఎంపీ క్యాండిడేట్గా మన ముందు నిలబడ్డాడు, బీజేపీ అభ్యర్థిగా. మరి మనం అందరం గెలిపించుకుందామా లేదా? చేతులు లేవట్టండి, ఎంతమంది గెలిపించుకోవాలని కుతూహలంతో ఉన్నారు. వెరీ గుడ్. మీకు తెలుసు, గత 2 నెలల క్రితము రజాకార్ సినిమా తీసింది దేనికోసం? కేసీఆర్ అనే ఒక రజాకార్ని పాలదోయడానికి. మళ్ళా కొత్త రజాకారులు వచ్చిర్రు, మరి వాళ్ళని కూడా ఓడించాలి కదా. ఓడించాలా లేదా? చేతులు లేవట్టండి, ఎంతమంది ఓడించాలనుకుంటున్నారు. అది కుతూహలం అంటే ఈ పాత రజాకార్ని పారదోలినాం, కొత్త రజాకారులు వచ్చిర్రు. ఎందుకంటే ఎంఐఎం పార్టీతోని దోస్తాన ఎవరు చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మళ్ళా కొత్త దోస్తాన పెట్టేసింది. అవునా కాదా? చేతులు లేవటండి అవునన్నటోళ్ళు. ఎస్, అది స్ఫూర్తి బీజేపీ కార్యకర్తది. ఈరోజు మనకు మళ్ళా రజాకారులు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుట్టొద్దంటే బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం. అవునా కాదా? చేతులు లేవటండి. అది మనము ఎంతైతే కథన కుతూహలంతో మనం ఈరోజు ఈ ఎలక్షన్లో మన అభ్యర్థిని గెలిపించుకోవాలనే తపన మనలో ఉన్నదో, అదే పద్ధతిగా ఒక్కొక్కరు సైనికులై ప్రతి ఒక్కరూ 100 ఓట్లు వేయించే స్థాయికి ముందుకు పోయి మనం గెలిపించుకునే ఒక ఈ మార్గాన్ని సుగమం చేసుకోవాలి. చేసుకుందామా లేదా? వెరీ గుడ్. ఈరోజు మన నరేంద్ర మోడీ గారు, మన ప్రియతమ ప్రధానమంత్రి, వారు గెలవడానికి ఏమి ఇబ్బంది లేదు. వారికి ఇప్పటికే వారు గెలుస్తున్నారు, 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతున్నారనేది ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది. కానీ ఇక్కడ కొత్త రజాకారులు వచ్చి ఏదో అన్ని అబద్ధాల మాటలు. అరే, మీకు బుద్ధి ఉన్నదా? ఎవరికైనా బుద్ధి, సిగ్గు, ఎగ్గు ఏమైనా ఉన్నదా మీకు? ఎట్లా రిజర్వేషన్లు తీస్తారు? ఎన్నికైన వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు లేరా? ఎంపీలు ఏ పార్టీలో అయినా ఉంటారు కదా. పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టాలి, రిజర్వేషన్లు తీయాలంటే అక్కడ ఎస్సీ, బీసీ, ఎస్టీ ఎంపీలు ఉంటారు కదా. మరి సోయి లేకుండా అన్ని బట్టేబాజీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? రిజర్వేషన్లు ఇస్తామని. అవునా కాదా? బట్టేబాజీ మాటలు మాట్లాడుతున్నారు లేదా? చేతులు లేవటండి. ఈ బట్టేబాజీ మాటలు మాట్లాడేటోళ్ళని, ఈ లఫంగా మాటలు మాట్లాడేటోళ్ళని మనము తిప్పికొట్టాలి. మనము ఏనాడు కూడా ఎవరు కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన రచించిన రాజ్యాంగంలో ఆయన సూచించిన విధంగా ఈరోజు సామాజిక న్యాయం జరుగుతున్నది. నేను అంటున్నా, ఇవాళ అంటారు మోడీ గారు అట్లా చేసిండు, మోడీ గారు ఇట్లా చేసిర్రు, బీజేపీకి హిందుత్వము, సనాతన ధర్మం. అరే బేకార్ పగటి కలలు గలే నక్క బావల్లారా, నక్కల్లారా, తోడేళ్లారా. నరేంద్ర మోడీ గారు ఎవరికైనా హిందువులకు అవసరమైనది ఏమైనా స్పెషల్గా హిందువుల కోసం చేసిండా? భారతీయుల కోసం చేసిండా? భారతీయుల కోసమా కాదా? భారతీయుల కోసం చేస్తున్నాడు. ఆయన భరతమాత బిడ్డ. అట్లనే నరేంద్ర మోడీ గారికి తమ్ముణ్ణి, నేనొక భరతమాత చిన్న కొడుకునే. 1100 మంది, 1100 థ్రెట్స్ వచ్చినాయి. కాల్ చేస్తాం, నరికేస్తాం, యాసిడ్ పోస్తాం. రాండ్రా బిడ్డ, నా మీద దాడి చేయండి అని చెప్పినా, దాడి చేయండి రా దమ్ముంటే. నరేంద్ర మోడీ తమ్మున్నని రజాకార్ సినిమా తీసిన ఛాలెంజ్ చేస్తున్నా. నా మీద ఈగ వాలితే బిడ్డ, మీ మీద బాంబులు పడతాయి, సమూలంగా ఫినిష్ చేస్తారు బిడ్డ. భరతమాత బిడ్డ మీద దాడి చేస్తారా మీరు? ఎవడ్రా నువ్వు నా మీద దాడి చేసేది? నేను ఈ దేశంలో పుట్టిన, ఈ ప్రాంతంలో జరిగిన నరహంతక ఆ రజాకార్ల యొక్క మారణ హోమాన్ని సినిమా రూపంలో తీస్తే గద్దముకు కేసీఆర్ ఆయన కొడుకుకి ఇంకెక్కడో నొప్పి. అరే మీకెందుకురా నొప్పి? ఈ ప్రాంతంలో జరిగిన ఊతకోత కోసం నేను సినిమా రజాకార్ని. ఎస్,
ఇంత ధైర్యం ఉన్న మొగోడు 76 సంవత్సరాలు ఎవరుది అని సినిమా నేను తీసిన. దేనికి తీసిన? సమాజాన్ని కళ్ళు తెరిపించడానికి. ఈ సమాజంలో మళ్ళా రజాకారులు ముట్టొద్దని తీసిన. ఎవడరా అడ్డుకునేది అని చెప్పి ధైర్యంగా తీసిన. మీ తమ్ముణ్ణి, మీ అన్నను, మీ బిడ్డను. అవునా కాదా? చేతులు లేవట్టండి అవును అనుకునేవాళ్ళు. మరి బూర నరసన్నని గెలిపించుకుందామా లేదా? ఖచ్చితంగా గెలిపించుకోవాలి. వారికి కూడా చాలా చాలా మంచి పేరున్నది. పేదవాళ్లకు సేవ చేయడంలో ముందుంటాడు బూర నరసన్న. మరి బూర నరసన్నను మనం పార్లమెంటుకు పంపించుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంతంలో ఉద్యోగావకాశాలు మనం పొందాలి. మూసీ ప్రక్షాళన చేయించుకోవాలి. ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి మన దగ్గర. ఆ సమస్యలన్నిటినీ కూడా మనం పూర్తి చేసుకొని మనం ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. లేకుంటే కళ్ళబొల్లి మాటలు చెప్పి 6 గ్యారంటీలని ఇవాళ వరకు 2 గ్యారంటీలు కూడా చేయలే. ఏమని అంటే మమ్మల్ని గెలిపియండి, ఎంపీలను గెలిపియండి, గెలిపిస్తే అన్ని పథకాలు వర్తింపజేస్తానంటాడు. గెలిపిస్తే మీరు ఏమన్నా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? చేయరు కదా. చేస్తారా? చేయరా? కాంగ్రెస్ వాళ్ళు చేయరు కదా. మరి చేయకుంటే ఎందుకురా మీకు ఈ పగటి కళలు? పగటి కళలు ఎందుకు అంటున్నారు మీరు? పగటి కళలు కలగండి. ప్రజలు మీకు రాష్ట్రాన్ని పరిపాలించమని ఇచ్చిండ్రు. రాష్ట్రం పరిమితం కాండి. ఈ దేశాన్ని పరిపాలించే దక్షత, ధైర్యం, గుణము, మంచితనం ఉన్నది నరేంద్ర మోడీ గారికి ఒక్కరికే. ఈరోజు యావత్ ప్రపంచంలో ఈరోజు భారతీయుల యొక్క గౌరవాన్ని ఆకాశానికి ఎత్తిండు. మరి అటువంటి నరేంద్ర మోడీ గారికి గతంలో మనము 4 ఎంపీలను ఇచ్చినాం. మరి ఈసారి 12, 13, 14 ఇయ్యాలా లేదా? ఇయ్యాలనుకుంటే చేతులు లేవట్టండి. వెరీ గుడ్. ఇది ఉత్సాహం నా తమ్ముళ్ళది, నా అన్నలది, నా చిన్న ఆయనలది, నా నాయనలది అని చెప్పి నాకు చాలా గర్వంగా ఉంది. నా అక్కలది, నా చెల్లెలది కూడా. మరి గెలిపించుకుందామా లేదా? పక్కా. మరి అందరూ నాతో పాటు జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం.